పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజలపై బాదుడు కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించారు. వైసీపీ ఆధ్వర్యంలో గ్రామాభ్యుదయమే ధ్యేయంగా అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన అన్నారు. తక్షణమే ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చాలని, వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇవాళ ఒక పోరుబాట కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశాం. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ 4 మండలాల నుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారితో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా హాజరయ్యారు. వారందరూ కూడా ఒకటే మాట, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, లేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఈ ప్రభుత్వం ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పేదల పక్షాల పైన పోరాడతాం అని చెప్పి ఇవాళ చీపురుపల్లి నడిపొడ్డున నినదిస్తూ నినాదాలు చేస్తూ ఈరోజు వచ్చాం. ఈ ప్రభుత్వం చెవులుంటే, ఈ ప్రభుత్వానికి కళ్ళుంటే చూడండి, ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గ కేంద్రాల్లో కానీ ప్రజల తాలూకు ఆలోచనలు. మీ ప్రభుత్వం 5 నెలల కాలం అయింది. ఇవాళ అప్పుడే బాదుడే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీ పరిపాలన మాకు తెలుసు.